హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. గత కొంతకాలంగా కూడా చూస్తే షర్మిల గారు జగన్ గారి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే నిన్న ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయారు. జగన్ అగ్ని అని, జగన్ పిరికివాడు, జగన్కి సిగ్గు లేదని చెప్పేసి ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి మరి విమర్శించింది. అసలు ఎందుకు షర్మిల గారు ఈ స్థాయిలో జగన్ గారి పైన పగబట్టారని చెప్పుకోవచ్చు? మీరేం చెప్తారు సార్? నిన్న ఆమె ట్వీట్ చేసింది. అది అందులో ఏంటంటే జగన్కి సిగ్గు లేదు, జగన్ ఒక పిరికివాడు, జగన్ చేతగానేవాడు, జగన్కి అజ్ఞాని, జగన్ ఇలాగంతా మాట్లాడింది. చాలా విషయాలు చర్చించింది. జగన్ అసెంబ్లీకి పోకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళి ధైర్యంగా అక్కడ ఎదుర్కోవాలి, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చేతగానేవాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. నిన్ను గెలిపించింది అసెంబ్లీకి బొమ్మని. ఎమ్మెల్యే అంటే ఆమె ఇది కూడా ఇచ్చింది. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, కానీ మెంబర్ ఆఫ్ మీడియా కాదు. ఇలాగేదో మాట్లాడింది. సో దాంతోపాటు నీ 5 ఏళ్ల పాలన అంతా కూడా మోసపూరితంగా జరిగింది. విధ్వంసము, మోసము, ప్రజల్ని ఏమార్చడము, హింస, ఇవన్నీ చెప్పింది. సో ఇది ఈ స్థాయిలో జగన్ని ఆమె మామూలుగా ఆమె చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్. ఏంటంటే జగన్ అసెంబ్లీకి వెళ్ళాలి. ఆయనకి ఎంత లేదన్నా 11 మంది ఉన్నారు. ప్రతిపక్షం ఇంకేదీ లేదు, జగనే ప్రతిపక్షం. వాళ్ళు లీగల్గా అఫ్సెల్గా ప్రతిపక్షంగా కేటాయించినా లేకపోయినా వెళ్ళి జగన్ తన పద్ధతిలో తను అసెంబ్లీలోకి వెళ్ళి కొట్లాడాలి. అయితే జగన్కున్న భయం ఏంటంటే అసెంబ్లీలో మనల్ని వీళ్ళు విపరీతంగా ఆడుకుంటారు, మనకి ఏమాత్రం అవకాశం ఇవ్వరు, మనల్ని అవమానిస్తారు, దారుణంగా ట్రీట్ చేస్తారు, దానంతా ఎదుర్కోవాలన్న జగన్కి భయం ఉంది. ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే 2014 నుంచి 19లో తెలుగుదేశం బిహేవియర్ అదే. అసెంబ్లీలో విపరీతంగా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని అలాగే ఆడుకున్నారు. 23 మందిని లాగేసుకొని 67 మందిలో మిగతా వాళ్ళని ఇంత ఘోరంగానే ట్రీట్ చేశారు. ఖచ్చితంగా ఆ అనుభవాలు జగన్కు ఉన్నాయి. పోనీ జగన్ ఏమన్నా మంచిగా ట్రీట్ చేశాడా తెలుగుదేశాన్ని? లేదు. జగన్ కూడా మళ్ళీ 23 మందిలో 4 లాక్కొని 19 మందిని ఇదే విధంగా జగన్ కూడా ఆడుకున్నాడు. సో దానివల్ల చంద్రబాబు కూడా బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నవంబర్ 19, 2021లో చంద్రబాబు బయటికి వెళ్ళిపోయాడు. 2.5 ఏళ్ళు చంద్రబాబు కూడా అసెంబ్లీకి రాలా. అట్లాగే అంతకుముందు జగన్ కూడా 2017లో అక్టోబర్ 26న జగన్ కూడా బయటకు వెళ్ళిపోయి పాదయాత్రలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇది జగన్ ఒక్కడిది కాదు, చంద్రబాబు కూడా చేశాడు. నిజానికి ఆమె అనాల్సిన చంద్రబాబును కూడా కంపేర్ చేసి ఉండాలి. ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, కానీ ఆమె కన్వీనియంట్గా జగన్ను మాత్రం విమర్శిస్తుంది. మరి చంద్రబాబు కూడా 2.5 సంవత్సరం అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? అది కూడా ఏం చెప్పాలి కదా. ఆమె బ్యాలెన్స్గా మాట్లాడేది అయితే అది కూడా చెప్పాలి. అది చెప్పట్లే, జగన్ మాత్రమే తిడుతుంది. సో అందువల్ల ఇదేంటంటే అందరూ ఇదే పని చేస్తున్నారు. కానీ జగన్ అయితే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, అవమానాలకు గురవ్వాలి. గురయ్యి బయటకు వస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. చూడు, జగన్ మన వైపు కొట్లాడుతుండి ప్రజల సమస్యలు తీసుకొస్తుంటే వాళ్ళు జగన్ ఇలా చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది. అది చేయాలి జగన్, అది చేయట్లేదు. కాబట్టి ఆ మేరకు ఇంప్రెషన్ ఇచ్చడం కరెక్టే. కాకపోతే ఈమె ఓన్లీ వన్ వేలోనే వెళ్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఆ మొత్తం బిహేవియర్ అంతా కూడా జగనే అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు కూడా. నిజానికి ఆమె ప్రజల తరపున మాట్లాడేట్టుకుంటే చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు 50 రోజులు అయిపోయినా సూపర్ 6 ఏది ముందుకు కదలట్లేదు. దాన్ని అడగాలి. ఎందుకంటే రైతులకి వర్షాలు పడ్డాయి, రైతులకి ఇస్తానన్న రైతు భరోసా 20,000 పడలేదు. తల్లికి వందనం పేరుతో ఇస్తానన్న ఒక పిల్లవాళ్ళకి, ఒక చైల్డ్కి 15,000 ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కూడా 2వ నెల కూడా వచ్చేసింది. సో ఇలాగా ఈ ఇష్యూలు ఏవి ఆమె మాట్లాడట్లేదు. అట్లాగే వైఎస్ఆర్ విగ్రహాలు 400 పైన ధ్వంసం చేశారు, దాడులు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా 2-3 దాడులు జరిగాయి. ఒక ఎక్స్ మిలిటరీ ఫ్యామిలీని కోస్తాలో కొట్టారు, ఓట్లు వేయలేదు మాకని. తెలుగుదేశం వాళ్ళు దాడులు కంటిన్యూ చేస్తున్నారు. సో దాన్ని ఈమె ఖండించాలి. ఈమె ప్రతిపక్షంగా ఉండి మాట్లాడాలి. జగన్ కూడా విమర్శించి తప్పేం లేదు. కానీ ఆమె ప్రతిపక్ష రోల్ ప్లే చేయట్లే. నిజానికి దేశవ్యాప్తంగా
ఇండియా కూటమికి ప్రధాన శత్రువు ఎన్డీఏ కూటమి. ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈమె ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామైన కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్. ఇక్కడ మోడీ, ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీతో కొట్లాడుతున్నాడు కదా, ఈమెందుకు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పట్లేదు, జగన్నే టార్గెట్ చేస్తుంది. అంటే ఈమె ఒకప్పుడు పవన్ కళ్యాణ్ రోల్ ప్లే చేస్తుందా, ఈమె ఇండివిజువల్గా వ్యవహరిస్తుందా, కాంగ్రెస్ పార్టీ అజెండాని ఏం అమలు చేయట్లేదా? ఇది ఇవాళ అందరికీ ఉన్న ప్రశ్న. మరి రాహుల్ గాంధీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎందుకు అలో చేస్తున్నాడు ఆమెను? ఇది ఆమె కర్తవ్యం ఏంటి? పిసిసి ప్రెసిడెంట్గా ఆమె కర్తవ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అది చేయట్లేదు. ఆమె చేయకుండా జగన్నే టార్గెట్ చేస్తుంది. జగన్నే ఇప్పుడు సీఎం జగన్ అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. జగన్ని ఈ స్థాయిలో మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏంటి లాభం? ఈమె ఏం పని చేసినా కాంగ్రెస్ పార్టీకి లాభం వచ్చే పని చేయాలి. ఆడ పిసిసి ప్రెసిడెంట్ అంటే అర్థం అది. సో జగన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రయోజనం ఉంది? ఒకటి జగన్ని వీక్ చేయడం ద్వారా జగన్ వైసీపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లోకి లాగొచ్చు అనే స్ట్రాటజీ ఏమన్నా ఉంటే చెప్పలేము. అదే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే స్ట్రాటజీ ఉండి నువ్వు జగన్నే టార్గెట్ చేయని ఇంకేమైనా చెప్పుంటే మనం చెప్పలేము. అప్పుడు ఆమె కర్తవ్యం ఆమె నెరవేరుస్తున్నట్టు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు అయితే వస్తుంది ఒకవేళ అదే స్ట్రాటజీ అయితే. ఎందుకంటే వాళ్ళ కర్తవ్యం ప్రభుత్వంలో ఉండే ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పనిచేయాలి కదా తప్ప ఇంకొక ప్రతిపక్షంతో కొట్లాడుతూ ఉంటే వాళ్ళకి వచ్చేది ఏం లేదు. ఏకకాలంలో ఇద్దరితో కొట్లాడచ్చు, కానీ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఏ కొట్లాటికి ఇవ్వాలి? ఎన్డీఏ కూటమితో కొట్లాడడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ మాత్రమే జగన్కి ఇవ్వాలి. అది లేకుండా ఫస్ట్ ప్రయారిటీ జగన్ని కొట్లాడడానికి, జగన్ని తక్కువ చేయడానికి, జగన్ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయడం అంటే నీకు ఎన్డీఏ కూటమికి ఉపయోగపడమే. అంటే స్టేట్లో చంద్రబాబుకు ఆమె ఉపయోగపడుతున్నట్టే. ప్రజలకి ఎక్కడ పోయి అడిగినా ఇదే చెప్తున్నారు. ఆమెకి అంతసేపు జగన్ని తిట్టడం తప్ప వేరే పనే లేదు సార్ అని చెప్తున్నారు. ఇది ఆమెకేమన్నా చంద్రబాబు వల్ల మేలు జరిగితే వ్యక్తిగతంగా జరగచ్చేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఖచ్చితంగా మేలు జరగదు. ఎవరు కూడా ఇప్పుడు ఆమె పార్టీ చూసో ఆమె బలం ఏమన్నా ఉంటే కదా దీనికి రావడానికి. వైసీపీ నుంచి ఎవరు కూడా వచ్చేస్తారని నేనైతే అనుకోలేదు. ఇప్పటివరకు ఎవరు కూడా ట్రై కూడా చేయనట్టు మనకి లేదు. ట్రై చేస్తే వాళ్ళు ట్రై ఎందుకు, హాయిగా వాళ్ళు తీసుకుంటారు కదా వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తే. కాబట్టి అది కూడా ఏం జరగదు. ఆమెకి ఇంకా నెగిటివ్ పెరగడం తప్ప ఇంకేం ఉండదు. వైసీపీ వాళ్ళు కూడా తీవ్రంగా ఆమెను ఖండిస్తూ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. నీకు ద్వేషం ఉంది, నువ్వు పెరిగిదానివి, తెలంగాణలో పార్టీ పెట్టి నువ్వు అక్కడ మూసేసి మళ్ళీ పారిపోయి వచ్చిందని నువ్వు పెరిగిదానివా, జగన్ పెరిగివాడా? జగన్ పోరాడుతున్నాడు, జగన్ ఫైట్ చేస్తున్నాడు. అసెంబ్లీకి కూడా జగన్ వెళ్ళనని నీకు చెప్పాడా? వెళ్ళాడు కదా, మొన్న కూడా ఫస్ట్ డే వెళ్ళాడు. తర్వాత ఢిల్లీలో ధర్నా ఉంది. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లకి జగన్ వెళ్తాడు, ఎందుకు వెళ్ళాడు అని వెళ్ళడని నువ్వు అనుకున్నావు. నీకు చెప్పాడా జగన్ వెళ్ళనని అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అట్లాగే నేను ఇందాక చెప్పిన ఈ లిస్ట్ అయితే ఉందో, దాడులు కావచ్చు, వైఎస్ఆర్ విగ్రహాలు, ఇవన్నీ నువ్వెందుకు ఖండించట్లేదు అంటే నువ్వు క్లియర్గా చంద్రబాబు వైపే ఉన్నావు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది వాస్తవమే అనిపిస్తుంది ఎవరికైనా చూస్తే. ఎందుకంటే ఆమె ఫస్ట్ ఫోకస్ ప్రభుత్వం మీద ఉండాలి, రెండో ఫోకస్ జగన్ మీద ఉండాలి, రివర్స్లో ఉంటుంది. ఈవెన్ సిపిఐ రామకృష్ణ ఆయన మొన్నటి వరకు చంద్రబాబు మనిషి అయినా అందరూ అనేవాళ్ళు. ఆయన కూడా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. కేంద్రం ఎందుకు ఈ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు? 15,000 అప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర కేంద్రం తీసిచ్చేది ఏంది, నువ్వు తీసుకోలేవా? మన ప్రభుత్వం తీసుకోలేదా అని కూడా ఆయన ఈ విషయాన్ని కూడా ఆమె ప్రశ్నించట్లేదు గట్టిగా. ఏదో ఒక మాట అంటుంది తప్ప దాని మీద ఆమె స్ట్రాంగ్గా మాట్లాడట్లేదు. అంటే క్లియర్గా సిపిఐ, తెలుగుదేశానికి తోక పార్టీగా ఉన్న సిపిఐ మాట్లాడినంత కూడా ఏం మాట్లాడట్లేదు. క్లియర్గా ఆమె చంద్రబాబుకు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే చంద్రబాబు అధికారంలో ఉండి జగన్ విమర్శిస్తూ జగన్ చేసే పనులంతా తాను వ్యతిరేకిస్తూ ఆ క్రెడిట్ కొట్టడానికి తాను ముందుండి చేసుకుంటూ వచ్చాడో అలాగే ఈమె కూడా ఉంది. మేబీ చంద్రబాబు ప్లానా ఇది, ఈమెను ఇక్కడ పెట్టడం అనేది అందరికీ వస్తున్న డౌట్ అయితే అదే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.